ప్రేమ పేరుతో జీవితాంతం తోడుంటానన్నాడు. నమ్మి ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి అతడినే తన ప్రపంచంగా భావించింది. పెళ్లి చేసుకున్నారు. ఒక చిన్నారి పుట్టింది. ఇప్పుడు మరో ప్రాణం ఆమె కడుపులో పెరుగుతోంది. అలాంటి సమయంలో భర్త అండగా నిలవాల్సింది పోయి తనను దూరం పెడుతున్నాడంటూ ఓ గర్భిణి కన్నీటి కథ వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ మహిళ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న తన భర్త తనను ఇంటికి తీసుకెళ్లకుండా వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నాడని ఆరోపిస్తోంది. చివరికి భర్త ఇంటికి వెళ్లినప్పుడు తాళం వేసి వెళ్లిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గర్భవతి అయిన తనపై అనుమానాలు, అదనపు కట్నం డిమాండ్లు, అవమానాలు ఎదురవుతున్నాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒకవైపు కడుపులో పెరుగుతున్న బిడ్డ, మరోవైపు చేతిలో చిన్నారి. ఇప్పుడు తాను ఏ దారి చూసుకోవాలంటూ ప్రశ్నిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై పంచాయతీ కార్యదర్శి స్పందించడం లేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోగుళ్లపల్లి గ్రామానికి చెందిన బిందు, భూపాలపల్లి జిల్లా పంబపురం గ్రామానికి చెందిన రాకేష్ ను 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. రాకేష్ కాటారం పరిధిలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తుండటంతో వీరిద్దరూ అక్కడే ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. అయితే తాజాగా బిందును రాకేష్ దూరం పెట్టడంతో న్యాయం కోసం ఆమె ఆందోళనకు దిగింది. ఇంకో నోటీస్, రెండో నోటీస్ కూడా రేపే పొద్దున్న ఇంకో నోటీస్ వస్తుంది. నువ్వేం చేస్తావు చూస్తావు. నువ్వు వేడికొచ్చి లొల్లి చేస్తావు, ఏడపోయి నామే కంప్లీట్ చేస్తావు, నువ్వు చేయి. నేను ఆ ముగ్గురు మీద కేసు ఫైల్ అవుతుంది. నువ్వు గనక లొల్లి చేసి నా పరుగు ఆల్రెడీ ఆ నోటీస్లో కూడా ఉన్నది. కరెక్ట్ నోటీస్ రావాలే కావచ్చు. నాకు గనక చిన్నగా నేను ఏడన్నా పోయి గొడవ చేసినట్టు ప్రూఫ్ అయితే నీ మీద కేసు ఫైల్ అవుతుంది, మీ అమ్మ మీద కేసు ఫైల్ చేస్తాం. మీ అమ్మ ఉంచుకున్నాడు అక్క మీద, మీ మంజక్క మీద. మీ మంజక్క కూడా కేసు ఫైల్ అవుతుంది. కేసు ఫైల్ ఆమె జాబ్ కూడా ఇబ్బంది. నాకేం ఇబ్బంది లేదు, నా జాబ్ అయినా మంచిగా, కానీ ఈ మంజక్క జాబ్ సెక్యూర్ ఉండదు. ఏ జాబ్ అమ్మా చేసేది? పంచాయత్ సెక్రటరీ సార్. ఎక్కడ? కాటారం మేడ్పల్లి గ్రామం, మేడ్పల్లి, కొత్తపల్లి, అంకుశపూరు. ఇప్పుడు గ్రామ ఇన్ఛార్జ్ సార్. నా పేరు బిందు, మాది పొగుళ్లపల్లి గ్రామం, కొత్తగూడ మండలం, మహబూబాబాద్ జిల్లా. మా ఆయన పేరు షాగంటి రాకేష్. వాళ్ళది వచ్చేసి పంబపూర్ గ్రామం, భూపాలపల్లి మండల్, భూపాలపల్లి డిస్టిక్. ఆయన చేసే ఉద్యోగం మన మేడ్పల్లి గ్రామం, కాటారం మండలం. అక్కడ పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. మాది ఇంటర్ కాలేజ్ మేట్. మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము. మాది ప్రేమ వివాహం జరిగింది. ప్రేమ వివాహం జరిగిన తర్వాత ఆయన అప్పటి నుంచి నా దగ్గరకు వచ్చి నన్ను ఇష్టపడి మా వాళ్ళందరూ నొప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత 6 నెలలు మేము కాటారంలో ఉన్నాము. 6 నెలలు కాపురం చేసిన తర్వాత మాకు అది మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి తీసుకొచ్చి ఇక్కడనే ఉంచడం జరిగింది. తర్వాత నాకు ఇప్పుడు పాపకి 10 నెలలు పాపకి. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని తెలిసిన తర్వాత నేను మా ఆయనను ఇంటికి తీసుకెళ్ళమని కోరిన. ఎన్నిసార్లు ఇంటికి తీసుకెళ్ళమన్నా నేను తీసుకెళ్ళాను, అది ఇది అని నువ్వు బంగారం పెడితేనే తీసుకుపోతా, లేకపోతే తీసుకుపోను, అది ఇది అని హరాస్మెంట్ పెట్టుడు స్టార్ట్ చేసిండు. ఎందుకు ఇట్లా హరాస్మెంట్ పెడుతున్నాడు, సెకండ్ ప్రెగ్నెన్సీ అయినాక ఇంత విపరీతంగా ఎందుకు పెడుతున్నాడని నాకేదో అనుమానం వచ్చి నేను వాళ్ళ ఊరికి వెళ్ళినాము. మా బంధువులను తీసుకొని, మా వాళ్ళందరినీ తీసుకొని, నా తల్లిదండ్రులను తీసుకొని నేను వాళ్ళ గ్రామానికి వెళ్ళగా అక్కడ వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని తెలిసింది. కట్నం కోసం 80 లక్షల కట్నంకి మాట్లాడుకున్నారని కూడా మాకు అక్కడ గ్రామస్తుల ద్వారా మాకు తెలిసింది. నాకు దయచేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను మోసపోయాను, నన్ను మోసం చేశాడు నాకు సీతక్క గారు. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని